వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును వర్మ ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులందాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలో కొందరు కంప్లైంట్ చేశారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సిఐడి జారీ చేసిన నేపథ్యంలో నోటీసులను సవాల్ చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. రైట్, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును వర్మ ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? యాజాస్న ఏపీ సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీసి దీనికి సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఈ సినిమాను తీశారు. కేవలం ఏదైతే కావాలనే ఈ సినిమాను ఎన్నికల ముందు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు అంటూ ఏదైతే ఫిర్యాదులు అందాయో 3 చోట్ల ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదులు అందాయి. ఈ 3 ఫిర్యాదులని కూడా బేస్ చేసుకుని సిఐడి అధికారులు ఈ కేసుకి సంబంధించి నోటీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేదు అని ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి సిఐడి అధికారులకి చెప్పినప్పటికీ కూడా సిఐడి అధికారులు మరొకసారి నోటీసులు ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించారు రామ్ గోపాల్ వర్మ. సో హైకోర్టు ఈ పిటిషన్ని స్వీకరించి దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాల్సి ఉంది. అంటే హైకోర్టు బెంచ్కి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏవైతే సిఐడి అధికారులు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ సినిమా ఏదైతే ఎన్నికలకు ముందు తీసినటువంటి సినిమా కావడం, దాంతోపాటుగా 3 చోట్ల ఇప్పటికే ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరికి సంబంధించినటువంటి 3 చోట్ల కూడా ఈ సినిమాకి సంబంధించి ఏవైతే ఫిర్యాదులు అందాయో ఆ ఫిర్యాదులకి సంబంధించి ఎంక్వైరీకి రావాలి అంటూ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో రెండవసారి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులకి ఏదైతే హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు ద్వారా తనకు సమయం కావాలని ఆ సినిమాను కేవలం ఒక డైరెక్టర్గా మాత్రమే తను చిత్రీకరించారు. వాస్తవ కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కూడా తీసినట్లుగా పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినట్టు హైకోర్టులో సవాల్ చేయడంతో సిఐడి అధికారులను వివరణ కోరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి.